సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ మోటో వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదే ఫస్ట్ టైం ఫేస్ రివ్యూల్ అయితే చేస్తున్నాను గైస్. ఇంతవరకు నేను ఫేస్ రివ్యూల్ అయితే చేయలేదు. సో గైస్, ఈరోజు మనం వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఈరోజు December 31 అనమాట. సో మీకు తెలుసు కదా, ఇప్పుడు కొన్ని గంటల్లో న్యూ ఇయర్ అయితే రాబోతుంది. 2024 వెళ్ళిపోయి 2025 అనేది అరైవ్ అవబోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు న్యూ ఇయర్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అంటే సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయి అనేది. అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ, లేదంటే ఒక గ్రూప్ లాగా తిరుగుతూ, బండి మీద తిరుగుతూ, లేదంటే ఇంకోలాగైనా ఎంజాయ్మెంట్ అన్నది పార్టీ లాగా చేస్తారు కదా. సో ఇంకో రకంగా సెలబ్రేట్ చేసుకున్న టైప్ పీపుల్ కూడా ఉన్నారు. సో ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే సింపుల్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు నా సెలబ్రేషన్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. లాగైతే చూడండి. సో కొంచెం కొత్తగానే ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది అనమాట. మరి ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే మనకి చూడండి 8:38 అయిందనమాట టైం వచ్చేసరికి. సో ఇంకా ఒక 3 అవర్స్ అలా ఉంది న్యూ ఇయర్కి. సో ఈ 3 అవర్స్ ఏం చేస్తున్నాను, డిసెంబర్ అని ఇప్పుడు 12 అవగానే ఏం చేస్తాను అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను చూడండి. సో ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో నేను వస్తాను అనమాట. ఇంకా జనవరి 1 నుంచి నేను రెగ్యులర్గా మీకు లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ నాకైనా సెలబ్రేషన్ అనేది న్యూ ఇయర్ దాన్ని ఎలా చేస్తాను మీకు ఈ బ్లాగ్ అనేది నేను చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు 8:48 అయింది కదా, కొంచెంసేపు మమ్మీ అయితే ఒకలే బయట ముగ్గేస్తున్నాను అనమాట. ఆవిడకి ఏదైనా హెల్ప్ చేసి వస్తాను. సో ఆ తర్వాత నేను మెయిన్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెంసేపు నేను హెల్ప్ చేసి వస్తాను. సో లెట్స్ మీట్ అగైన్ గైస్. సో గైస్, మమ్మీ అయితే స్టార్ట్ చేస్తారు. సో మమ్మీతో పాటు నేను కూడా హెల్ప్ చేసి మీకు కలుస్తాను అనమాట. సో లెట్స్ వాచ్ ఇట్. సో గైస్, ఫైనలీ నేను మమ్మీ ముగ్గేస్తే నేను రంగేసాను అనమాట ఆ ముగ్గుకి. సో నా చెయ్యి చూడండి, మొత్తం చెయ్యి అంతా రంగురంగు అయిపోయింది. కలర్ఫుల్ హ్యాండ్స్ అయిపోయాయి అనమాట. సో ఇదంతా కడుక్కొని ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ముగ్గు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇంత మా మమ్మీ క్రియేట్. సో గైస్, ఇది మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి. ఇదంతా మమ్మీ వేశారు, నేను జస్ట్ ఆ రంగులు వేసాను అంతే. ఆ డిజైన్ కానీ ఏదైనా అమ్మ వేసింది మొత్తం. సో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా మమ్మీకి అంటే ఇష్టం ముగ్గులు వేయడం అంటే అవన్నీ. మీకు చూడొచ్చు చేతులు ఎంత వాష్ చేసిన ఇలాగే ఉన్నాయి, పోవడం లేదు. అందుకే స్పూన్ పెట్టుకొని అయితే తినేస్తున్నాం. సో 9:50 అంతా అయింది. ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనమాట. అయిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ అనేది వేయాలంట. అవుట్లైన్ వేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను అనమాట. సో యాక్చువల్గా నేను ఇంతకుముందు పాస్ట్ ఇయర్స్లో కానీ మమ్మీకి ఎప్పుడు ముగ్గుకి హెల్ప్ చేయడం అలాంటివి చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం కూడా ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం అలా కూడా చేయడం లేదు. ఈ సంవత్సరం మమ్మీ అడిగారు నన్ను చేయమని, ఎందుకంటే వేరే హెల్ప్ అవ్వలేక. ఇంతకుముందు మమ్మీకి ఎవరో హెల్ప్ ఉండేవారు అనమాట. సో మమ్మీకి ఈ సంవత్సరం అడగడం వల్ల మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే భోజనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం సేపు యూట్యూబ్ అయితే పెట్టుకున్నాం. యూట్యూబ్ అయితే పెట్టుకున్నాం. సో అలా కొంచెంసేపు టైం పాస్ అయితే చేద్దాం. నీకు నెక్స్ట్ నేను ఎప్పుడైతే 12 దగ్గరలో ఉందన్నప్పుడు మీకు కలుస్తాను చూడండి. మొత్తానికి ఇయర్ అయితే గడిచిపోతుంది 2024. అసలు కళ్ళు మూసేది నాకు అసలు అయితే. అసలు ఏ రోజు ఎలాగైపోయిందో కూడా తెలియదు. ఎంత ఫాస్ట్గా అయిపోయింది అంత ఫాస్ట్గా అయిపోతుంది. టైం ఫ్లైస్ అంటున్నారు కానీ ఫ్లై కూడా కాదు, ఇంకా జెట్ స్పీడ్ అనమాట. అసలు ఎక్కడ ఏదో ఆగడం లేదు. ఏ నెల ఎప్పుడు అవుతుంది, డిసెంబర్ మొన్నే వచ్చినట్టు ఉంది. ఇంకా అప్పుడే డిసెంబర్ అయిపోయింది. చాలా చాలా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అంటే కాలేజీలో ఉన్నప్పుడు కూడా అంతేనండి, టైం అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకు మరి 2020 తర్వాత అందరూ అన్నట్టు 2020 తర్వాత మాత్రం టైం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అదొకటి బాగా గమనించండి. ఏది సంవత్సరం ఎలా గడిచిపోతుందో తెలియదు. చూస్తుండే కానీ ఏది వచ్చేస్తుంది. చిన్నపిల్లలా ఉండేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్ అందరం. ఇప్పుడు 20+ అయిపోయి ఇప్పుడు 21, 22 వచ్చాయి, 22. సో గైస్, ఫైనల్ టైం అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే టైం మీరు చూడొచ్చు 11:50 అయింది. సో ఇంకొక 10 మినిట్స్లో అయితే మనకి 2025 వచ్చేస్తుంది అనమాట. ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. సో ఏదో మా హెల్మెట్ చూపిస్తాను మనం. వాడక ఇలా అయిపోయింది హెల్మెట్ చాలా రోజులు బట్టి. కస్టమైజ్డ్ హెల్మెట్ అనమాట ఇది. నేనే మాడిఫై అంటే ఓన్ కస్టమైజ్ చేసింది. అంటే ఒక డబ్బా హెల్మెట్ని తీసుకొచ్చి దానికి ఒక స్టిక్కరింగ్ చేయించి ముందున
గ్లాస్కి స్టిక్కరింగ్ చేయించి, ఇది మౌంట్ మోటార్ బ్లాగింగ్ మౌంట్ ఇది ఇలాగా, ఇది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, ఇవన్నీ చేయించాను. దీని మీద కూడా వీడియో చేస్తాను. హెల్మెట్ సూపర్గా ఉంటుంది. సో ఒక 8-9 మినిట్స్లో మనకి సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. సెలబ్రేషన్ అంటే పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు, నార్మలే. కేక్ కటింగ్ అయితే ఉందండి ఈ ఇయర్. మమ్మీ కేక్ అయితే తెచ్చింది. సో ఇట్స్ టైం గైస్. ఇప్పుడు కేక్ అయితే ఓపెన్ చేద్దాం. కేక్ అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. చూడొచ్చు కేక్. ఇంకా టైం 5 మినిట్స్ ఉందన్నమాట. సో గైస్ ఇది కేక్ అనమాట. సో నార్మల్ కేకే, 150 రూపీస్కి. సో జస్ట్ నార్మల్ అకేషన్ కోసమే తెచ్చామన్నమాట. సో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇచ్చారు చూడండి. సో గైస్ టైం 11:55. 5 మినిట్స్ అవుతుంది ఇంకా న్యూ ఇయర్కి. ఇందాక రంగు ఇంకా వదలలేదు. అంత రేపు మార్నింగ్ స్నానం చేస్తే కానీ వదలదు నాకు తెలిసి. 5 మినిట్స్ ఉంది ఇంకా న్యూ ఇయర్కి. సో 2024 ఇప్పుడే వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతుంది. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది 2024 అయితే. సో గైస్ 1 minute 30 seconds ఉంది ఇంకా న్యూ ఇయర్కి. వాళ్ళతో పాటు నువ్వు కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అని అయింది. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో మొత్తానికి 2025 అయితే వచ్చింది. జనవరి. నేను ఇందాక లాస్ట్ ఇయరే మాట్లాడాను మొత్తం. అక్కడ నుంచి వస్తుండు. లాస్ట్ ఇయర్ మాట్లాడాను మొత్తం. ఇప్పుడు కొత్త ఇయర్ వచ్చింది. సరే 1 yearకి నో చేంజ్. మెయింటెనెన్స్ అంటారు ఉండదు. మా మమ్మీ అరుస్తున్నారు. ఇప్పుడు కేక్ కటింగ్ ఉందన్నమాట. గైస్ ఇది నా సెలబ్రేషన్ అనమాట. సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. నేను అంటే బయటికి వెళ్ళడం అవన్నీ తప్పని అనడం లేదు. నాకు అంతగా అంటే నాకు ఇది కంఫర్ట్ లైఫ్ అనమాట. నాకు ఇది అలవాటు అయిపోయింది బాగా. సో నేను మ్యాక్సిమం ఒక్కడనే స్పెండ్ చేయడానికి నేను ఇష్టపడతాను అనమాట. సో దానివల్ల నాకు నేను ఎప్పుడు ఇలాగే స్పెండ్ చేస్తాను న్యూ ఇయర్ అనేది. ఈ ఇయర్ మమ్మీకి హెల్ప్ చేయడం అవన్నీ ప్రతి ఇయర్ చేయలేదు. ఈ ఇయర్ మమ్మీ అడిగింది కాబట్టి చేశాను. సో ఇయర్ కేక్ కటింగ్ కూడా చేశారు. సో అలా బాగానే అయింది న్యూ ఇయర్. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్ అనేది చాలా అంటే డైలీ బ్లాగ్స్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంట్లో ఉండే హోమ్ వర్కౌట్స్ చేద్దాం అనుకున్న ఐడియా ఉన్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ గురించి రేపు నుంచి నేను మ్యాక్సిమం ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంట్లో రెసిస్టెన్స్ బ్యాలెన్స్ అని అది మీకు చూపిస్తాను. సో ఐ హోప్ ఇప్పుడు 12:30 అవుతుంది. నేను అప్పుడే పడుకోను, ఇంకా టైం పడుతుంది, నిద్ర రాదు. కానీ ప్రజెంట్ బ్లాగ్ అయితే కట్ చేస్తాను, ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఐ హోప్ అందరికీ ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ ఇయర్. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ మీరు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ మీ ఫ్యామిలీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే సైమల్టేనియస్ నాకు కూడా నేను అలాగే కోరుకుంటున్నాను. సో అంతేకాసి అయితే ఈరోజుకి ఫస్ట్ టైం ఫేస్ రివ్యూ చేశాను, బ్లాగ్ చేసిన ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని చేయండి, బాగాలేకపోతే బాగాలేదని చేయండి, ఏం పర్వాలేదు. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేసి మీ ఇష్టం. నా ఛానల్ కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ బైక్స్ గురించి, ఫిట్నెస్ గురించి, అన్నింటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం రోజు. సో 2025 యూట్యూబ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుందేమో, బట్ ట్రై చేస్తాం. నా బెస్ట్ ఇంతవరకు చూస్తున్నాను. చూద్దాం. ఈ 1 జనవరి రోజు ఊపు వస్తుంది అందరికీ, అందరిలాగే నాకును. సో ఇది ఈ ఊపు మెయింటైన్ చేస్తే మనం బాగా అచీవ్ చేయొచ్చు ఏదైనా. కానీ ఈ ఊపు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మ్యాక్సిమం ఈ ఊపు అలాగే ఈరంతా ఉండాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి బ్లాగ్ అయితే ఇప్పుడు దాన్ని చేస్తాను. సో ఉంటాయి కదా, బాయ్, గుడ్ నైట్. సరే ఇది రేపు వస్తుంది కదా, ఉంటాయి కదా, బాయ్.